హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇవాళ అయితే సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. దోశలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ సొరకాయ పచ్చడి. చూస్తుంటే నేను నోరూరిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది. సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి. సొరకాయ పచ్చడికి మనం సొరకాయ తీసుకున్నామండి. సొరకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటిని కొంచెం పెద్ద పీసులాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే ఒక 10 తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిటపట్టకుండా ఉంటాయి. ఇంకా పల్లీలు, సాల్ట్, పసుపు, జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను. పోపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి పోపు దినుసులండి. ఇంకా ఆయిల్ తీసుకున్నాను. సరిపడా ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసాను అనమాట. పల్లీలను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేయాలి. పల్లీలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు సిమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి అనమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఇంకెక్కువ టైం అయితే ఏం పట్టదనమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో సొరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. మనం కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. పసుపు సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అవి. వీటిని అయితే పసుపు సాల్ట్ కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోకైతే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే నాకైతే లైట్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను టమాటోస్ వేసాను అనమాట. టమాటోలు కూడా మిక్స్ చేయాలి. టమాటోస్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మనం మూత తీసి చెక్ చేసుకుందామండి. సొరకాయ ఇంకా టమాటోలో నుంచి అయితే వాటర్ వచ్చినాయి. టమాటా సొరకాయ ఇంకా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనమైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని చింతపండు, టమాటో ఇంకా సొరకాయ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుందాం అనమాట. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనకంతా బాగా మగ్గిపోయింది. టమాటో ఇంకా సొరకాయ ఇంకా చింతపండు కూడా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా దీనైతే మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టడం కోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పల్లీలు కూడా అందులో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో సొరకాయ, టమాటో ఇంకా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
మరీ మెత్తగా అయితే మిక్సీ చేయొద్దండి. కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి. మెత్తగా చేస్తే అయితే టేస్ట్‌గా ఉండదు. కొంచెం కచ్చాపచ్చాగా చేస్తే అంటే సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీనైతే పోపు పెడదామనమాట. పోపు పెట్టడానికి ఒక ప్యాన్ పెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. వాటిని లైట్‌గా ఫ్రై చేయాలి ఆయిల్‌లో. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకున్నాను నేను. వాటినైతే కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసాననమాట. ఈ పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని పోపులో వేసేయాలి. పచ్చడినంతా పోపులో వేసి బాగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే అలాగ లైట్‌గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడైతే ఎంతో టేస్ట్‌గా ఉండే సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.